ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 58 జనరల్ సీట్లు, 12 ఎస్సీ రిజర్వ్ సీట్లని ఏర్పాటు చేశారు. ఇక 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. ఇందులో 83,49,000 మంది పురుషులు కాగా 71,74,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్ల సంఖ్య 1,261గా నిర్ధారించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది. తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకి ఎన్నికల సిబ్బంది సామాగ్రితో తరలి వెళ్లారు. ఇక ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. మొత్తంగా 25,000 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉంటారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ను ఎన్నికల సంఘం నిషేధించడంతో రేపు సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడనున్నాయి. ఇక ఎన్నికల కోసం అధికార ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఎవరికి వారే హామీలు గుప్పించారు. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ తలపడుతున్నాయి. గత 2 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటి పూర్వ వైభవం తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ మంత్రి నారా